కూడా ఒక మహాత్ముడు పుట్టినరోజు, వేల వేల పండుగలు అవునా కదా. అతను ఇప్పుడు మన మధ్యన లేకున్నా అతని జన్మదినం ఒక కారణమే, ఒక మిషన్, ఒక రీజనే, కానీ మనం కలుసుకోవటానికి దోహదపడింది. కాబట్టి అలాంటి ఉత్తమ పురుషునికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. మహాత్మా బాబూజీ ఈ మధ్యలో చాలా మందికి అవగతం తెలిసిన వాడు, కానీ ఒకసారి ఆయన గురించి తెలుసుకుందాము మరొకసారి. ఈయన ఇప్పుడు మన మధ్యలో లేడు, అంటే దేహం చాలించాడని కాదు, మధ్యలో లేడు. ఆయనతో ధ్యానంలో అన్నాభావ సంబంధం ఉంది నాకు, కాబట్టి అనుభవ జ్ఞానం చెప్తాను నేను, శాస్త్రం కాదు. కొంత సాధకులము సాధనతో ఏం పొందాము, ఒకసారి చెప్పారే మన సాధన కావాలి, సాధన తర్వాత ఏం పొందామో అది చెప్తాము, సాధన చేసిన వాడికి అందరికీ లభిస్తుంది అన కదా. కాబట్టి నాకు తెలిసినంతలో ఆయన సాధనలో చెప్పింది ఏంటంటే, ఇప్పటికీ ఆయన జీవించే ఉన్నాడు. ఆయన వయసు 5,000 సంవత్సరాలు. ఎవరికి తెలియదు ఎక్కడ పుట్టారు స్వామీజీ, మీ తల్లిదండ్రులు ఎవరంటే నాకు తెలియదు ఆయన. నేను మాత్రం 5,000 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను భూమి మీద. మరి ఎలా ఉన్నారు? రక్త మాంసాలతో లేరు. వాటిని దాటి, రక్త మాంసాలను దాటి వాటిని అణువులుగా మార్చి, అణువులు పరమాణువులుగా మార్చి, పరమాణువులను ఫోటాన్స్ గా మార్చి, ఫోటాన్స్ కాంతి లోకంలో కాంతితో ఉన్నారు. మీరు రజనీకాంత్ సినిమా చూసే ఉంటారు. బాబా చెట్టు కింద ఈయన చూపిస్తారు ఒక కాంతి రూపంలో అనే కదా. కాబట్టి ఆయనకు రూపం అంటూ లేదు. ఇప్పుడు మనకు కనిపించే ఈ రూపం ఒక శిష్యుడు దర్శనం చేసుకొని ధ్యానంలో దాని పెయింటింగ్ రూపంలో చేశారు.